The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Last week we have seen, when we see Samson's life, we can see so many bad qualities. గత వారం మనం చూస్తూ వచ్చాము. సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు అనేకమైనటువంటి చెడు లక్షణాలు ఆయన జీవితంలో మనం చూస్తాం. A believer should not have those qualities. ఒక విశ్వాసి ఆ లక్షణాలని కలిగి ఉండకూడదు. He exhibited pride and arrogance. తన జీవితంలో గర్వాన్ని, అహంకారాన్ని తన కనపరిచాడు. And he exhibited the sensuality, that is the fleshly desires. అంతేకాదు శరీర ఇచ్చలను ఆయన తన జీవితంలో కనపరిచాడు. And we can see rebellion in his life. అంతేకాదు ఆయన జీవితంలో తిరుగుబాటును మనం చూస్తాం. He disregarded the Lord and the law and also his parents. ఆయన దేవుణ్ణి తృణీకరించినాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, తనకు తల్లిదండ్రులను కూడా ఆయన తృణీకరించాడు. There is so much weakness in his personal integrity. ఆయనకు వ్యక్తిగతంగా నమ్మకత్వం విషయానికి వచ్చినప్పుడు ఎంతో బలహీనుడు. And also he exhibited anger and he has taken revenge also. Vengeance was there. కనుక అదే ఆయన కోపాన్ని చూపిస్తాడు, తన ప్రతీకారాన్ని అక్కడ తీర్చుకుంటాడు. And also there is no lack of self control. అదే కాదు, తన జీవితంలో ఆశా నిగ్రహం అనేది మాత్రం లేదు. And also his tongue was also not under his control. అదే కాదు, తన యొక్క నాలుక కూడా తన యొక్క అదుపులో లేదు. Externally, by seeing his long hair, people say that he is a Nazarite, but internally the life was totally different. బాహ్యంగా ఆయన పొడగాటి వెంట్రుకలు చూసినప్పుడు అతను నాజీరుగా చేయబడినటువంటి వాడని ప్రజలు చెప్పగలిగారు, కానీ అంతరంగంగా చూసినప్పుడు ఆయన జీవితం సంపూర్ణంగా వేరుగా ఉండింది. That's why we have to examine our lives. అందుకనే మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. Many of us are having relationship with Lord Jesus Christ, but not the fellowship with him. వాళ్ళ అనేకులము యేసుక్రీస్తు ప్రభువారితో ఆ సంబంధం ఏర్పడింది, కానీ సహవాసం మాత్రం కొనసాగట్లేదు. The day when you are born again, wonderful relationship is established. He became your father and you became his son or daughter. But what about the fellowship, day-to-day communion? ఏ దినాన నువ్వు తిరిగి జన్మించావు, అద్భుతమైనటువంటి సంబంధం దేవునితో నీకు ఏర్పడిపోయింది, దేవుడు నీకు తండ్రి అయ్యాడు, నువ్వు ఆయన కుమారుడుగా కుమార్తె అయ్యావు, కానీ అక్కడి నుంచి కూడా దినదినము ప్రభుతో ఉండేటువంటి సహవాసము ఏ రీతిగా ఉంది. Quite often we hear the example of David and Absalom. చాలా తరచుగా దావీదు అబ్షాలోమును గురించినటువంటి ఆ ఉదాహరణ మనం వింటూ ఉంటాం. Absalom could not see David for 5 long years. అబ్షాలోము 5 దీర్ఘ సంవత్సరాలు దావీదు ముఖాన్ని చూడలేదు. 3 years he ran away to his grandfather, that is the king of Gerar. ఆయన 3 సంవత్సరాలు తన యొక్క తాతగారు అంటే గెరారు రాజు దగ్గరికి పారిపోయాడు. And after that, though he came to Jerusalem for 2 more years, he could not see the face of his father. తర్వాత ఆయన యెరూషలేముకి తిరిగి వచ్చాడు 3 సంవత్సరాల తర్వాత, కానీ 2 సంవత్సరాల పాటు ఆయన రాజు ముఖాన్ని చూడలేదు. So what does it mean? దాని అర్థం ఏంటి? Wonderful relation is there. David is the father and Absalom is the very beloved child of David. ఆయనకి ఎంతో అద్భుతమైన సంబంధం ఉంది. దావీదు ఆయనకి తండ్రిగా ఉన్నాడు, అబ్షాలోము అతనికి చాలా ప్రియ కుమారుడు. And if anybody goes to Absalom and asks, who is your father, immediately he will say, David is my father. ఎవరైనా వెళ్ళి మరి అబ్షాలోము అడిగారు అనుకోండి, మీ తండ్రి ఎవరన్నప్పుడు దావీదు మా తండ్రి అని తను చెప్పేవాడు గర్వంగా. If anybody goes to David and asks David, is Absalom is your son? Yes, he is my beloved son. తర్వాత ఎవరైనా వెళ్ళి దావీదుని గాని అడిగినట్లు అవుతే, ఏ అబ్షాలోము మీ కుమారుడు అంటే, అవును ఆయన ప్రియ కుమారుడు అని చెప్పేవాడు. Wonderful relationship is there. అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. But what about fellowship? అయితే సహవాసం ఏంటి? For 5 long years they have not seen each other's face. They have not talked to each other. Sad to say, many believers are like that. అలాగే 5 దీర్ఘ సంవత్సరాలు వారు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోలేదు, వారు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉన్నారు. చాలా బాధకరమైన సంగతి. చాలా మంది విశ్వాసులు అలాగ ఉంటారు. Yes, wonderful relation is there. The day when you are born again, it was established. అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. తిరిగి జన్మించిన నాడు దేవునితో నీకు ఆ సంబంధం ఏర్పడింది. You got every right to address him as your loving heavenly father. కనుక దేవుణ్ణి ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి అని సంబోధించేటువంటి సర్వ హక్కు నీకుంది. But many times we are not having fellowship with him. అయితే అనేక పర్యాయాలు ఆయనతో మనకి సంబంధం అనేది ఉండదు. Outwardly we are having Bible, but we will never open the Bible. బాహ్యంగా వెలుపలికి మాత్రం బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్ అనడం మనం తెరవం. Because we have to read some portion from the word of God casually, we will read, we will not go deep into it. ఏదో దేవుని వాక్యంలో ఏదో భాగం చదవాలి కనుక అలా పైకి చదువుతాం, కానీ లోతుగా దానికి వెళ్ళం మనం. How many times we ask the Lord, Lord, what you want to speak to me today? ఎన్ని పర్యాయాలు ప్రభుని దినాన్ని నాతో ఏం మాట్లాడగోరుతున్నావు అని అడిగావు. Lord, what you want me to do today?
దినాన ఏం చేయమని కోరుతున్నావు? Many times it is not like that. చాలా పర్యాయాలు అలా ఉండదు. So brothers and sisters, we must be very careful about our spiritual life. అందుచేతే సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So he was endowed with supernatural physical strength, but morally he was very weak. ఆయన చూడండి మానవాతీతమైనటువంటి శక్తి చేత నింపబడినప్పటికీ కూడా ఆయన నైతికంగా తన యొక్క పవిత్ర జీవితం విషయానికి వచ్చినప్పుడు బలహీనుడు. And we have seen that he has arranged a party in the bride's house in the land of Philistines. మనం చూసాము ఫిలిస్తీన్ల దేశంలో ఆ పెళ్లి కుమార్తె గారి ఇంటి వద్ద ఆ విందు ఏర్పాటు చేశాడు. This is what Satan does, our enemy does. ఇదే సాతాను మన శత్రువు చేస్తుంటాడు. See, when we yield little by little to him, చూడండి ఎప్పుడైతే మనం కొద్దిగా తనకి లోబడిపోతుంటామో, and we all know the tactics of the enemy. మనకు తెలుసు అందరికీ సాతాను యొక్క తంత్రాలు. We have seen from the life of Daniel. దానియేలు జీవితాన్ని నుంచి మనం చూసాం. First of all, in Daniel 1:1 and 2, we can see that the enemy has displaced them. Their place is changed from Jerusalem to Babylon. He has taken. మొదటిగా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో వారి స్థలాన్ని మార్చాడు. అంటే వారు యెరూషలేము నుంచి బబులోను తీసుకెళ్ళాడు. This is what the enemy will do. ఇదే శత్రువు చేస్తాడు. Jerusalem temple is there, priests are there, feasts are there, sacrifices are there, law is there, all godly atmosphere. కనుక యెరూషలేములో అయితే అక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క మందిరం ఉంది, అక్కడ యాజకులు ఉంటారు, అక్కడ బలులు ఉంటాయి, అక్కడ విందులు మరి అవన్నీ కూడా ఆత్మీయమైన వాతావరణం ఉంటుంది. So the first thing what the enemy will do is he will take you away from the midst of God's people, maybe showing some reason or other. Sometimes they may look very valid reasons also. కనుక శత్రువు మొదటిగా ఏం చేస్తాడంటే దేవుని ప్రజల సహవాసంలో నుంచి మేము దూరంగా తీసుకెళ్ళిపోతాడు. ఏదో ఒక కారణం చెప్తాడు. కొన్నిసార్లు ఆ కారణం నిజంగా మరి కారణ సహితంగానే అనబడుతుంటుంది. Because you are strong when you are in the midst of God's people. ఎందుచేతంటే దేవుని ప్రజల మధ్యలో ఉన్నంత వరకు కూడా నువ్వు బలంగా ఉంటావు. We all know unity is strength. మనమందరం మెరుగుదుము, ఐక్యతే బలం అని. So when we are together we are strong. కనుక మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో మనం బలంగా ఉంటాం. But when we are divided, అయితే ఎప్పుడైతే విభజించబడతాం, when one person is taken away like that, ఒక వ్యక్తి వేరే వైపు వెళ్ళిపోతే, so Satan will become mighty. సాతానుడు బలవంతుడు అవుతాడు. So the first step is he will displace you. కనుక మొదటి అడుగు ఏంటంటే నీ స్థానాన్ని మారుస్తాడు. And when you go to the land of Babylon, in the next 2 verses, that is in the first chapter of Daniel, verses 3 and 4, and Satan the enemy tried to change their language. తర్వాత దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో రెండోదిగా సాతాను వారి యొక్క భాషను మార్చాడు. Yes, their talking will be changed. అంటే వారి యొక్క భాష మాట్లాడటం మారిపోయింది. Slowly the worldly language. మెల్లిమెల్లిగా లోక సంబంధమైన భాష వస్తుంది. And when we go further, ఇంకా ముందుకెళ్తే, the third thing is in first chapter verse 5, he tried to change their diet also, intake. కనుక మూడో సంగతి ఏంటంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనానికి వెళ్తే వారు తీసుకున్నటువంటి భోజన పదార్థాలని అంటే లోపలికి ఏది వెళ్తుందో దాన్ని మార్చేశాడు. And fourthly, నాలుగోది in verses 6 and 7, 6-7 వచనాల్లో ultimately the enemy tried to change their names also. చివరికి శత్రువు వారి యొక్క పేర్లను కూడా మార్చేశాడు. Wonderful names with wonderful meanings they had in the land of Jerusalem. యెరూషలేములో వారు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి పేర్లు, అద్భుతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పేర్లు అవి. Now all the Gentile names, all the names of the gods of the Gentiles were given to them. ఇప్పుడైతే వారికి అన్ని దేవతల యొక్క పేర్లు, అనిల యొక్క పేర్లు వారికి పెట్టబడ్డాయి. షడ్రకు, Aku is one of the Babylonian gods. Shadraku, Meshaku, Aku, that is there. Link is there. కనుక ఆకు అంటే బబులోను దేవతల్లో, తెలుగు ఆకు కాదు, తెలుగు ఆకు కాదు, ఇంగ్లీష్ ఆకు. అయితే వారి యొక్క దేవత కాబట్టి వారి యొక్క పేరుని వీళ్ళ పేర్లు చూస్తున్నాం. కనుక బబులోనీయుల పేర్లు చూడండి. Even to Daniel he has given Belteshazzar. దానియేలుకు కూడా బెల్తషాజరు అని పేరు పెట్టాడు. And his own son, Belshazzar. You see, Bel is god of Babylon. అంటే ఆయన కుమారుడు కూడా పేరు మనం చూస్తాం కదా, బెల్షాజర్ అంటే. బెల్ అంటే బబులోను దేవత పేరు. So he wanted to see anybody calls them, they will call with Babylonian names, and finally everybody will understand they are not Israelites, they are Babylonians. That's why they are having these names. కనుక చివరికి ఎవరైనా వారిని పిలిచారంటే, సంబోధించినప్పుడు వారిని మరి బబులోను పేర్లతో పిలుస్తారు. కనుక వీరు బబులోను వారేమో ఇశ్రాయేల్ కాదని అందరూ అనుకుంటారు. This is what has happened in the life of Samson also. ఇదే సంసోను జీవితంలో కూడా జరిగింది. Though he is marrying a Philistine girl, though it is against the law,
he can arrange the party in his own house in Zoria. It is not even 6 miles distance. కనుక ఆయన ఒక ఫిలిస్తీరాలతో మరి అన్యురాలతో వివాహం జరుగుతుంది, కానీ ఒకవేళ మరి విందైనా కనీసం తన ఇంటి అంటే జోరియా అనేటువంటి పట్టణంలో 6 మైళ్ళు మాత్రమే దూరంగా ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు కదా. He can call those Philistines into the land of Dan, ఆ యొక్క ఫిలిస్తీన్ని దాను ప్రాంతానికి మనం పిలవచ్చు, to the land of Israel. ఇశ్రాయేల్ దేశానికి పిలవచ్చు. Satan will not allow that. అయితే సాతానుడు దాన్ని అనుమతించడు. This man went to Timnath, ఈ మనుషుడే తిమ్నాతుకు వెళ్ళాడు. and after going there, అక్కడ వెళ్ళిన తర్వాత after seeing him, ఆయనను చూసిన తర్వాత already his name is famous, అప్పటికే ఆయన పేరు అక్కడంతా కూడా ప్రఖ్యాతిగాంచిన వాడు. because in 13th chapter last verse we have seen when he was moving from his native place Zoria and also between Eshtaol, and we know the Spirit of the Lord came upon him mightily. What does it mean? He must have performed some exploits already, though they are not recorded. ఎందుకంటే మనం ఇదివరకే చూస్తూ వచ్చాము న్యాయాధిపతుల గ్రంథం 13 చివరి వచనంలో మరి దేవుని యొక్క ఆత్మ ఆయన మీద బలముగా వచ్చి జోరియా అన్న తన స్వస్థలము ఎష్తాయిలకు మధ్యలో బలముగా అతన్ని ఉపయోగించుకున్నాడంటే అప్పటికే గొప్ప కార్యాలు చేసి ఉంటాడు, అవన్నీ రాయబడి ఉండకపోవచ్చు. So everybody knows about Samson. His name has already become popular. కనుక అందరికి కూడా సంసోను పేరు తెలుసు, అప్పటికే ఆయన పేరు చాలా ప్రఖ్యాతిగాంచింది. He has come to the age of marriage, means already God must have used it to perform some of the miracles. కనుక ఆయన వివాహ వయసుకు వచ్చాడంటే అప్పటికే ఆయన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి ఉంటాడు. And what is written there? అక్కడ ఏం రాయబడింది? In 14th chapter 14వ అధ్యాయంలో and verse 11లో, and it came to pass when they saw Samson, immediately they brought 30 companions. వారు అతని చూచినప్పుడు వెంటనే ఇక్కడ అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చారు. They are all Philistines. వీళ్ళంతా ఫిలిస్తీన్లు. Why they brought 30 people? ఎందుకు 30 మందిని తీసుకొచ్చారు? Not to have fellowship with Samson. సంసోనుతో ఏదో సహవాసం స్నేహము కలిగి ఉండడానికి కాదు. Because they are having their own fear. This man, what he will do next minute, nobody can nobody can tell. ఎందుకంటే వారి సొంత భయాలు వాళ్ళకు ఉన్నాయి, ఈయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు గనక వారి యొక్క భయాలు వారికి ఉన్నాయి. So we can say those 30 people are not the bridegroom's companions, they are the bodyguards of the bride. కనుక మనం ఒక మాటలు చెప్పాలంటే 30 మంది పెళ్లి కుమారుడి యొక్క స్నేహితులు కాదు, కానీ పెళ్లి కుమార్తె ఇంటి వారికి అంగరక్షకులుగా వారు ఉండినారు. And thereafter going there, అక్కడ వెళ్ళిన తర్వాత and he wanted to show his pride. అక్కడ తన యొక్క గర్వాన్ని చూపించుకోరాడు. He wanted to show that he is smarter than them. వాళ్ళకంటే చాలా మరి తెలివి కలిగిన వాడుని చూపించాలనుకున్నాడు. And that's why he asked the riddle and the problem started. అందుచేతే ఆ విప్పుడు కథను వేస్తాడు, దాని తర్వాత సమస్యలు ఆరంభమవుతాయి. Last week we have seen, గత వారం మనం చూసాము, the saddest thing in the life of Samson is, though he has fallen spiritually, instead of repenting for that spiritual failure, he is making use of that failure and he is composing a riddle and he is playing jokes with his failure. చూడండి, గత వారం కూడా మనం చూస్తూ వచ్చాము ఏంటంటే సంసోను జీవితంలో చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే తన ఆత్మీయంగా పతనం అయిపోయినప్పుడు దాని గురించి పశ్చాత్తాపడి బాధపడి దాని బదులుగా దాన్ని ఒక విప్పుడు కథగా చేస్తాడు, దాన్ని నవ్వులాట కొరకే దాన్ని వాడుకుంటున్నాడు. Because riddles, we all know, just sometimes it is for time pass. చూడండి, మాకు తెలుసు కదా విప్పుడు కథలు ఇలాంటివి కొన్నిసార్లు కాలక్షేపం కొరకు ఉపయోగిస్తుంటాం. Maybe as jokes also they will be used. కొన్నిసార్లు నవ్వుకోవటానికి వాటిని వాడుతూ ఉంటారు. So instead of confessing his failure, Samson used that failure to entertain people and there is no room for repentance in his life. కనుక ఆయన చూడండి తప్పిదం విషయమై పశ్చాత్తాపడి తిరిగి సమకూర్చబడే దాని బదులుగా ఆయన తన యొక్క తప్పిదాన్ని పాపాన్ని ఇతరులకి వినోదాన్ని ఇవ్వడానికి కొరకే ఉపయోగిస్తున్నాడు. That is a very sad thing. అది చాలా మరి బాధాకరమైన సంగతి. He lost the sensitivity of sin. పాపాన్ని గురించినటువంటి స్పర్శను కోల్పోయాడు. When we commit any sin, immediately we will look for a place of repentance. మనం ఏదైనా పాపం చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడే దాని కొరకే మనం ఎదురు చూస్తుంటాం. But this is absent in Samson's life. అయితే సంసోను జీవితంలో ఇది కనబడదు. So when that sense of sin is missing in a person's life, కనుక అలాంటి మరి పాపం చేశాననేటువంటి స్పర్శ ఒక వ్యక్తిలో కనబడినప్పుడు that indicates that his heart has grown hard towards God already. అదేం చూపిస్తుందంటే తన హృదయం దేవుని పక్షాన అప్పటికే కఠినమైపోయింది అని His చూపిస్తుంది. conscience is seared already. అప్పటికే తన మనస్సాక్షి వాతవేయబడింది. Sin has taken deeper roots in the life of such person. అలాంటి ఒక వ్యక్తి హృదయంలో జీవితంలో పాపం అప్పటికే లోతైన వేర్లు తన్నుకుపోయింది. Brothers and sisters, సహోదరి సోదరులారా, when God gives his power to us or when God endows us with some spiritual gift,
చూడండి, దేవుడు ఏదైనా మనకి ఏదైనా శక్తి ఇచ్చాడు అనుకోండి, లేక ఆత్మ సంబంధమైనటువంటి ఒక వరముతో మన ప్రభు నింపాడంటే Why God gives that? దేవుడు ఎందుకు ఇస్తాడు అవి? See, why God has given the power to Samson? దేవుడు ఎందుకని సంసోనుకు ఆ శక్తిని ఇచ్చాడు? Samson's power was a weapon to fight with. కనుక సంసోను యొక్క శక్తి, ఆ బలము తాను మరి యుద్ధం చేయడానికి కొరకైనటువంటి ఒక To fight ఆయుధం. with the enemies. God has given the power with a specific purpose so that he may fight with the enemy Philistines. కనుక దేవుడు ఒక నిర్దిష్టమైన ఉద్దేశం చేత ఆ బలాన్ని తనకి ఇచ్చాడు. ఏంటంటే తన శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లతో యుద్ధం ఆడడానికి. Not only that, it అంతేకాదు is a tool to build with. అది కట్టడానికి కొరకైనటువంటి ఒక పనిముట్టుగా ఉండాలని. Yeah, any spiritual gift or any power, if God gives to us, it is to defeat the enemy. It is also for our personal building in our spiritual life. కనుక దేవుడు మనకి ఎలాంటి మరి బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా, ఎలాంటి వరాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది శత్రువును ఓడించడానికి కొరకై, రెండవదిగా మన సొంత ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కొరకై ఆయన ఇస్తాడు. But it is not a toy to play with. అయితే అది మనం ఆడుకోవడానికి ఆట బొమ్మ కాదు. But what Samson is doing, అయితే సంసోను ఏం he is చేస్తున్నాడు? playing with that power. తనకి ఇవ్వబడినటువంటి బలముతో, ఆ శక్తితో ఆటలాడుతున్నాడు. In the New Testament age, whatever spiritual gift God is giving to you, it is for the building of the church. It is for the edification of the saints. It is not to play with. కానీ కృత నిబంధన యుగంలో కాలంలో కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఎలాంటి కృపావరమైన కావచ్చు, అది మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకై, దేవుని పరిశుద్ధుల యొక్క మేలు కొరకై మనం ఉపయోగించడానికే కానీ దానితో ఆటలాడుకోవటానికి కాదు. It is not for our personal popularity. మన వ్యక్తిగతమైనటువంటి కీర్తి గడించడానికి కొరకు Oh, కాదు. there is no speaker like me. నాలాంటి బోధకుడు No singer లేడు, like me. నాలాంటి పాటపాడు No, not లేడు. for that purpose. ఆ ఉద్దేశం కొరకు కాదు. What is a spiritual gift? కృపావరము, ఆత్మవరం అంటే ఏంటి? 3 phrases we can see. 3 మరి మాటలు చెప్పొచ్చు. Number 1, మొదటిది, it is a God-given gift. ఇది దేవుడు ఇచ్చినటువంటి వరం. It is not the natural ability. అది సహజంగా మనలో ఉన్నటువంటి శక్తియుక్తులు కావు. Yeah, some people in the world, they are having natural abilities. By birth they are singers. By birth they are good orators. కనుక చూడండి, లోకంలో కొందరు మనం చూస్తాం, సహజంగా జన్మతోనే వారు చక్కగా పాట పాడేవారు కావచ్చు, చక్కగా మాట్లాడేటువంటి వక్తలుగా వారు ఉంటారు. But a spiritual gift is a God-given gift. అయితే ఆత్మ సంబంధమైన ఆ ఆత్మవరం అనేది దేవుడిచ్చే వరం అది. And secondly, రెండోది, it is used for the glory of the head, that is Lord Jesus Christ. రెండోదిగా శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మహిమ కొరకు అది And వాడబడుతుంది. thirdly, మూడోది, it is used for the edification of the body, that is the church of God. కనుక క్రీస్తు దేహం అంటే దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే అది So వాడబడుతుంది. that is a spiritual gift. అది ఆత్మీయమైన వరం. It is a God-given gift used for the glory of the head and the edification of the body. కనుక దేవుడిచ్చేటువంటి వరం, దేవుడిచ్చినటువంటి వరం అది, అది శిరస్సు యొక్క మహిమ కొరకే, శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకే ఆయన ఇచ్చాడు. If you are using for your own personal glory and for your own personal advancement and popularity, undoubtedly you are misusing the spiritual gift. కనుక ఆ వరాన్ని కానీ నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు ఏదో కీర్తి సంపాదించడానికి కొరకు కావచ్చు, నీ వ్యక్తిగతంగా ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించే దాని కొరకే వాడుతుంటే ఖచ్చితంగా నువ్వు ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అన్నట్టు. That's why a man of God, Joseph Parker, said, అందుకనే దైవజనుడు జోసెఫ్ పార్కర్ గారు ఇలాగన్నారు, Samson was an elephant in strength, but a babe in weakness. కనుక ఆయన ఏం చెప్పారంటే, సంసోను బలం విషయానికి వచ్చినప్పుడు ఆయన మరి ఏనుగు లాంటి వాడు, కానీ అతని యొక్క బలహీనత విషయానికి వచ్చినప్పుడు He is like a babe. ఆ చిన్న శిష్యులాగా ఉన్నాడు. Yes. Even Dr. Warren Wiersbe said like this. డాక్టర్ వారన్ విఎస్పి గారు కూడా ఇలాగన్నారు, Samson was a man of faith, as it is written in Hebrews 11:32, but he certainly was not a faithful man. కనుక ఆయన ఏం చెప్పాడంటే, హెబ్రీ పత్రిక 11:32 రాయబడినట్లుగా సంసోను ఖచ్చితంగా విశ్వాస వీరుడు, కానీ ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తి మాత్రం కాదు. We cannot believe him. ఆయన మనం నమ్మలేము. We do not know what he will do at what time. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు అనేది మనకు తెలియదు. Now, as we already told, the riddles are just for time pass or for to make us to think for some time. కనుక ఇదివరకు నేను చెప్పాను, ఇవి ఇప్పుడు కథలు అంటే ఏదో కాలక్షేపం కొరకే, కొంతసేపు ఆలోచించడం కొరకే అవి వేయబడుతుంటాయి. But this man has put a wager also there. అది ఇక్కడ ఈయన ఒక పందెం గడిపేస్తాడు అక్కడ. What does it mean? దాని అర్థం ఏంటి? He want to earn some money without laboring for it. ఆయన దాని కొరకు ఏమాత్రం ప్రయాసపడకుండా, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. Yeah, as we have seen last time, it is a get rich quick scheme. కనుక గతసారి మనం చూస్తూ వచ్చాం కదా, త్వరగా ధనవంతుడు అయిపోవాలి అనేటువంటి పద్ధతి అది. Bible will not permit it. అయితే బైబిల్ దానికి ఏమాత్రం అనుమతించదు. If you go further now,
ఇంకా మనం ముందుకెళ్తే Now he has asked that riddle, ఇప్పుడు ఈ విప్పుడు కథ వేసాడు. and he never thought that he will lose. ఆయన దాంట్లో ఓడిపోతాడు అని ఎప్పుడు అనుకోలేదు. But when these Philistines, these 30 people could not solve it in 3 days, అయితే ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అంటే 30 మంది 3 దినాల లోపల విప్పుడు కథ చెప్పలేకపోయినప్పుడు they came to his wife. వారు మరి తన భార్య దగ్గరకు వస్తారు. And also they forced her to find the answer. తర్వాత జవాబు చెప్పేటట్లుగా ఆమెని వారు బలవంత పెడతారు. If you won't find the answer from Samson, we are going to burn you and burn your house. అలాగే సంసోను నుండి ఆ జవాబుగా నువ్వు రాబట్టకపోతే నిన్ను నీ ఇంటి వారినంతా మేము కాల్ చేస్తామంటారు. That is what we read in today's portion. ఆ విషయమే ఇందాక మనం చదువుకున్న భాగంలో చదివాం. So she feared. కాబట్టి ఆమె చాలా భయపడిపోయింది. She is a Philistine woman. ఆమె ఫిలిస్తీయురాలు. So this Philistine wife knew how to manipulate the situation. కనుక ఫిలిస్తీయురాలు ఆయన భార్య కనుక ఆ పరిస్థితిని ఏ రీతిగా మరి ఆమె మార్చుకోవాలి తన వైపు అనేటువంటి తనకు తెలుసు. Now what she have done? ఇప్పుడు ఆమె ఏం చేసింది? She made herself a burden to her husband until she got what she wanted from him. ఆయన ఎదురు నుండి ఏదైతే రాబట్టాలనుకొని కోరిందో అది ఆయన చెప్పేంత వరకు కూడా భర్తకి ఆమె ఒక భారంగా ఆయనకు విసుగు తెచ్చేటువంటిదిగా మారిపోయింది. And in verse 17 it is written, 17లో రాయబడింది. in English it is written beautifully, she lay sore upon him. కనుక అక్కడ ఆమె తెలుగులో తొందర పెట్టినందున అని రాయబడింది. తొందర పెట్టడమే కానీ యాక్చువల్లీ పీడించేసింది. కనుక నిజానికైతే పీడించింది. Isn't it? Some of the husbands may be having that experience. కొంతమంది భర్తలకు అలాంటి అనుభవం ఉండొచ్చు. And also some of the wives also may be having this experience. తర్వాత కొంతమంది భార్యలకు కూడా ఇలాంటి అనుభవం ఉండొచ్చు. So she wore him down. కనుక అతను ఎంతో విసిగిచ్చేసింది, పీడించింది. Yeah, nearly he worried unto death. ఆయన ఇంకా చనిపోతే మేలు అనుకున్న స్థితికి వచ్చాడు. Yeah, total party, that 7 days party is ruined. కనుక ఈ 7 దినాల విందంతా పాడైపోయింది. With due respect to our dear sisters, I am telling. కనుక సహోదరులకి వారి మీద ఉన్న మరి మర్యాద వారి గురించి నాకు ఎంతో ఉన్నా ఈ సంగతి చెప్తున్నా. Some wives behave so with their husbands. కొందరు భార్యలు వారి భర్తలతో అలా ప్రవర్తిస్తుంటారు. Christmas and New Year is coming now, you can see. ఇప్పుడు క్రిస్మస్ క్రొత్త సంవత్సరం వస్తుంది, ఇప్పుడు చూడొచ్చు. This tactic, it is a tactic actually. This tactic is used because it often works. కనుక ఇది ఒక ఉపాయము, ఇది చాలా సులువుగా చాలాసార్లు పనిచేస్తుంది కనుక దాన్ని వాడుతుంటారు. But I want to tell you, అయితే చెప్పగోరుతున్నాను, the results will be only short term results. It is not a long term result. వచ్చేటువంటి ప్రతిఫలాలు కొద్ది కాలమే ఉంటాయి, దీర్ఘకాలం ఉండేవి కావు. If you make your husband, if you lay sore upon him, కనుక అచ్చండి భర్తని విసిగిచ్చి పీడించి తొందర పెట్టినట్లయితే you may get what you want, maybe మీకు some dress or some other thing, some cell phone, something like that. కానీ కావాల్సింది ఒకవేళ నీకు దొరకవచ్చు, ఒకవేళ వస్త్రాలు కావచ్చు, లేక మొబైల్ ఫోన్ కావచ్చు, అలాంటివి ఏవైనా దొరుకుతాయి. But I tell you, it spoils, it will poison your relationship. అయితే నేను చెప్తే సంగతి ఏంటంటే మీ సంబంధాన్ని పాడు చేస్తుంది, ఇద్దరి మధ్యలో విషయాన్ని నింపుతుంది. Not only that, అంతేకాదు it ends up costing more than it gains. కనుక ఎంత సంపాదించుకున్నావో దానికంటే ఎక్కువ క్రయం చెల్లించాల్సి వస్తుంది. Sometime back I was sharing, కొంతకాలం క్రితం నేను చెప్పాను, it will be something like Operation Success and Patient. ఇది ఎలాంటిదంటే ఆపరేషన్ సక్సెస్ అయిందండి, పేషెంట్ చనిపోయాడు అంతే. You will get what you want, but you will lose the confidence of your husband. కనుక నువ్వు కావాల్సింది మాత్రం నీకు దొరకవచ్చు, కానీ భర్త నీ మీద ఉంచేటువంటి నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు. Oh, you know the capacity of your husband. నీ భర్త సామర్థ్యం ఏంటి అనేది నీకు తెలుసు. And you know the financial position of the house. ఇంటిలో ఆర్థిక పరిస్థితి ఏంటనేది నీకు తెలుసు. In my office also, when I was working, నేను ఉద్యోగం చేస్తున్నటువంటి అప్పుడు మా ఆఫీస్లో కూడా, though office times are over, some people they were still sitting in the office only. ఆఫీస్ అంటే సమయం అయిపోయినా కూడా కొందరు ఇంకా అక్కడే కూర్చొని ఉండేవారు. Some gents they were sitting in the office. అంటే మగవాళ్ళు వారు పనిచేస్తున్నారు, ఇంకా అక్కడే ఆఫీస్ లో కూర్చొని ఉండేవారు. We were running to the houses. మేమేమో త్వరపడి ఇంటికి వెళ్ళాలని తొందరపడతా ఉండేమో. 5 o'clock when we can leave the office. 5 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలని. Traffic it will take 1 hour to come to home. తర్వాత ట్రాఫిక్ లో గంట సేపు పడుతుంది ఇంటికి రావడానికి. Every day some meeting will be there in Hebron. తర్వాత ప్రతిదినం కూడా దాదాపు హెబ్రోన్ లో ఏదో కూడిక ఉంటుంది. If we won't sit in the office up to 5 o'clock, the officer will say he is a disobedient fellow. ఒకవేళ 5 గంటల వరకు కూడా ఆఫీస్ లో కూర్చోకపోతే అధికారి అంటాడు కదా, అవిధేయుడు అంటాడు. And if we won't come to the church by 7 o'clock, here the people will say these are disobedient fellows. తర్వాత 7 గంటల వరకు కూడా దేవుని ఇంటికి రాకపోతే ఇక్కడున్న వాళ్ళు అంటారు అవిధేయులు అంటారు. And they will never come in time. అలాగే ఎప్పుడు సమయానికి రారంటారు. So we used to run from the office. అందుకనే ఆఫీస్ అయిపోయిన వెంటనే, సమయం అయిపోయిన వెంటనే పరిగెత్తుకొచ్చేవారు. Some people they were sticking to their chairs only. అయితే కొందరు ఇంకా అట్లా కూర్చునే ఉండేవారు వాళ్ళు. And we used to ask why you are like this. మేము
నేను అడిగేవాడిని ఎందుకు ఇలాగనని. Sir, you do not know our condition. వాళ్ళు అనేవారు, సార్ మా పరిస్థితి మీకు తెలియదండి. The moment when I enter my house, it is entering hellfire. వాళ్ళు ఏమంటారంటే మా ఇంటికి అడుగు పెట్టిన వెంటనే అగ్నిగుండం లాంటిదండి అంటారు. Maybe 20 years back, I was sharing in one of the family retreat in Visakhapatnam. దాదాపుగా 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక కుటుంబాల గురించి ఒక రిట్రీట్ జరిగింది వైజాగ్లో. దాంట్లో చెప్పాను. All the people with wives and husband came except the messenger. కనుక అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భార్య భర్తలుగా వారు వచ్చారు, కానీ వర్తమానికుడు ఒక్కడే వచ్చాడు. So I was sharing the word of God. అక్కడ మరి నేనే వాక్యం చెప్పాను. I told them clearly. నేను స్పష్టంగా చెప్పాను, especially to the sisters. ప్రత్యేకంగా సిస్టర్స్ తో చెప్పాను. Yes, don't be sore upon your husband. మీ భర్తలను ఏమాత్రం కూడా అలాగ విసిగించడము, పీడించకూడదు. Yes, you know their status, their condition. వారి పరిస్థితి ఏంటి, ఎలాంటి స్థితిగతులు మీకు తెలుసు. What they can afford, you know. వారు ఏది మరి ఎంత ఖర్చు చేయగలరో మీకు తెలుసు. Don't pressurize them. వాళ్ళని బలవంతం చేయకూడదు. Yeah, without any liking, probably they may get what you want, but inwardly they will be developing some anger and allergy towards you. కనుక వారికి ఇష్టం లేకపోయినా మీరు అడిగిన దాన్ని వారు మీకు ఇవ్వచ్చు, కానీ ఆ లోపల వారు మీ మీద కోపాన్ని పెంచుకుంటారు, మీ మీద ఒకలాంటి అసహ్యత వారి లోపల పడుతుంది. And openly I am telling, నేను బహాటంగా చెప్తున్నా, exactly at that moment Satan will keep somebody who shows more love on this man. కనుక అదే సమయంలో సాతానుడు, this is a practical difficulty I am telling. ఇది క్రియాపూర్వకంగా జరిగే సంగతులు కనుక చెప్తా ఉన్నాను. అదే సమయంలో ఎక్కువైనటువంటి ప్రేమ ఆ వ్యక్తి పట్ల చూపించే వారిని అదే సమయంలో సాతాను చూపిస్తాడు. Everybody craves for love, whether they are man or woman. కనుక ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలైనా పురుషులైనా కూడా ప్రేమ కొరకే తాపత్రయపడుతుంటారు. When they are not getting proper love from the family members, immediately Satan will keep somebody, because always Satan's desire is to see us fall spiritually, and slowly these people will be attracted towards that. కనుక ఎప్పుడైతే కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ వారు పొందినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే వెలుపల వారిని ఆ రీతిగా ఉంచుతాడు. వారి ద్వారా మెల్లిగా వీరు ఆకర్షించబడి సాతాను ఆ రీతిగా అందరిని ఆత్మీయంగా పడిపోయేటట్లు చేస్తాడు. You got what you want, but you lost your husband. కనుక అప్పుడు ఏమవుతుందంటే నీకు కావాల్సింది నీకు దొరికింది, కానీ భర్తను కోల్పోతావు. So this woman, కాబట్టి స్త్రీ, until Samson revealed the answer, సంసోను జవాబు చెప్పేంత వరకు she troubled her. తను ఎంతగానో తొందర పెట్టింది. And after getting the answer, she sided the Philistines. కనుక అతడు జవాబు చెప్పిన తర్వాత ఫిలిస్తీన్ల వైపు వారి పక్షాన చేరింది. She is a Philistine woman. ఆమె ఫిలిస్తీరాలు కదా. She did not fulfill the rule of marriage. ఆమె వివాహ నియమాన్ని నెరవేర్చలేదు. What is the rule of marriage? వివాహ నియమం ఏంటి? Leaving the parents, leaving their kith and kin, and cleaving unto the husband. తల్లిదండ్రులను వారి బంధువులను విడిచిపెట్టి భర్తను హత్తుకోవటం. That's why many times we are telling, in marriages we must be very careful. అందుచేత చాలాసార్లు చెప్తుంటాము వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని. We cannot expect someone who doesn't love God and they will build a marriage on God's laws. We cannot expect. కనుక ఒక వ్యక్తి దేవుణ్ణే ప్రేమించినటువంటి ఒక వ్యక్తి దేవుని నియమాలు, దేవుని ఆజ్ఞలపై ఆ ఇంటిని కడతాడు అని మనం ఏమాత్రం ఆశించలేము. Even a man or woman, ఒకవేళ వారు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, when they are not loving God, how can they love the principles of God? వారు మొదట దేవుణ్ణే వారు ప్రేమించినప్పుడు దేవుని నియమాలను ఎలా ప్రేమిస్తారు, ఎలా So she కడతారు? acted in fear. కనుక ఈమె ఎంతో భయంలో ప్రవర్తించింది. As a matter of fact, నిజంగా చెప్పాలంటే if she followed the biblical principle, she would be safe on that day. ఆమె కానీ బైబిల్ సంబంధమైన నియమాలను పాటించి ఉంటే అది నన్ను తాను ఎంతో క్షేమంగా ఉండేది. Samson is my husband. సంసోను నా భర్త. If I tell this threatenings to Samson, okay, he will solve the problem very easily. Instead of those 30 people in Ashkelon, these 30 would be killed. కనుక ఈ సమస్య కానీ వీళ్ళని బెదిరిస్తున్నారని సంసోను నా భర్త కథకు చెప్తే అక్కడేదో అష్కెలోనుకి వెళ్ళి 30 మందిని చంపేదాని బదులు బెదిరిస్తున్న 30 మందిని ఇక్కడే చంపేసేవాడు. He could have handled in a better way. ఆయన సమస్యను ఇంకా మెరుగ్గా పరిష్కరించేవాడు. But she maintained secrecy. అయితే ఆమె సంగతులను రహస్యంగా పెట్టింది. She maintained secrecy like many wives today. ఈ దినాల్లో చాలా మంది భార్యలు ఎలాగైతే రహస్యంగా కొన్ని సంగతులు ఉంచుతారో అలాగే ఆమె రహస్యంగా She believed the Philistines, not Samson. ఆమె ఆ సంసోను నమ్మలేదు, ఆమె ఫిలిస్తీన్లు నమ్మింది. What is the result? ప్రతిఫలం ఏంటి? After 7 days when Samson left, she married one of those 30. కనుక 7 దినాల తర్వాత సంసోను ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె మరొకరిని అంటే సంసోను స్నేహితుల్లో ఒకరిని వివాహం చేసుకుంటుంది. Because 30 friends came. ఎందుచేత 30 మంది స్నేహితులు వచ్చారు. Yeah, so in 14:20 it is written. 14:20లో రాయబడింది. And she won what she wanted, as I already told you.
she lost her husband's heart. కనుక ఆమెకు కావాల్సిన ఆమెకు దొరికింది, కానీ నేను ఇందాక చెప్పినట్లుగా తన భర్త నమ్మకాన్ని కావాల్సిన ఆయన యొక్క ప్రేమ ఆమె కోల్పోయింది. That's why man of God says, అందుచేతే దైవజనుడు అంటాడు, when you marry someone, you are marrying their relatives also, be careful. కనుక మీరు ఎవరైనా వివాహం చేసుకుంటున్నప్పుడు వారి బంధువులను కూడా మీరు వివాహం చేసుకుంటున్నారు కనుక జాగ్రత్త. Their ideology, you must be very careful. అందుకని వారి ఆలోచనలు ఎలాగుంటాయో జాగ్రత్త ఉండాలి. So when we see this Philistine woman, in first words, she enticed Samson. కనుక ఆమె ఈ ఫిలిస్తీరాలు మనం చూసినప్పుడు మొదటి వచనంలో ఆమె సంసోను లాలన చేసేనని రాయబడింది. And secondly, she controlled Samson in verse 17. 17వ వచనంలో చూసినప్పుడు సంసోనుని ఆమె తన యొక్క నియంత్రణలో తీసుకొచ్చేసింది. And in 17 and 20 we can see she betrayed Samson. 17-20 వచనాలు మనం ఏం చూస్తామంటే సంసోనికి నమ్మక ద్రోహాన్ని చేసింది. This is what the world does to a compromising believer. Remember that. కనుక రాజీ పడేటువంటి ఒక విశ్వాసికి లోకం ఇలాగే చేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. The world will entice you first, it will attract you first. కనుక లోకం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా నిన్ను ఆకర్షిస్తుంది తన వైపుగా. And slowly the world will try to control you. రెండోదిగా మెల్లిమెల్లిగా లోకం ఏం చేస్తుందంటే నిన్ను స్వాధీనపరచుకోగోరుతుంది. Yeah, to its habits. దాని యొక్క అలవాట్లోకి. And finally the world will betray you. చివరికి ఏం చేస్తుందంటే లోకము నీకు నమ్మక ద్రోహం చేస్తుంది. Samson could kill lions. సంసోను సింహములను చంపగలిగాడు. Samson could break ropes. సంసోను తాళ్ళను తెంపగలిగాడు. But he could not overcome the power of a woman's tears. అయితే ఒక స్త్రీ కన్నీటిలో ఉన్నటువంటి శక్తిని జయించలేకపోయాడు. And Philistines won by cheating. కనుక ఫిలిస్తీన్లు మోసం చేసి గెలిచారు. And then what, see, within 7 days, with what name he is calling his wife? 7 దినాలలో తనకు భార్యని 7 దినాల లోపనే ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆమెని? He called his wife Heifer. తన భార్యని ఏమంటాడు? నా దూడ అంటాడు. See, within 7 days. 7 దినాల్లో చూడండి ఏమైపోయిందో. And see, you have plowed with my heifer. అంటాడు నా దూడతో దున్నకపోయిన ఎడల. In other words, వేరొక మాటల్లో he was ridiculing her and for her untamed or stubborn spirit. ఆమె మొండితనాన్ని, ఆమె విసిగించేటువంటి ఆమె యొక్క ప్రవర్తనని ఆయన మరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు దాని గురించి. The heifers are not used for plowing, only oxen are used. చూడండి దున్నేదాని కొరకే ఈ దూడలను వాడరు, ఎద్దులను వాడతారు. But he is calling her as a heifer. అయితే ఆమెను దూడ అని పిలుస్తున్నాడు. And why he is calling her as doda? ఎందుకని దూడ అని పిలుస్తున్నాడు? Untamed, uncontrolled woman. అంటే ఏమాత్రం కూడా సాధుపరచబడినటువంటి స్త్రీ అని, ఏమాత్రం కూడా లోబడినటువంటి స్త్రీ అని. Hosea is writing. హోషేయ రాస్తాడు. Hosea is writing the quality of an heifer. కనుక ఒక దూడకున్న లక్షణం ఏంటి అనేటువంటిది హోషేయ రాస్తాడు. In Telugu it is beautifully written. తెలుగులో చక్కగా రాయబడింది. Hosea 4:16. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. పెయ్య మొండితనము. Peya means heifer. పెయ్య అంటే దూడ. పెయ్య మొండితనం చూపునట్లుగా. What it will show? ఏం చూపిస్తుంది? Uncontrolled heifer it is. అంటే మొండితనాన్ని చూపించేది, అదుపులో లేనటువంటి. So here in 14th chapter we are seeing Samson. He pictures a believer going further away from God. 14వ అధ్యాయంలో సంసోను ఒక విశ్వాసి యొక్క దృశ్యాన్ని చూస్తాం. ఆయన లోపల దేవుని నుంచి మరీ దూరంగా వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసి. Yes, undoubtedly the outward long hair showed his dedication, but his lifestyle tells another story. ఆయన నిస్సందేహంగా వెలపలగా కనబడేటువంటి పెద్ద వెంట్రుకలు అతని యొక్క మరి దేవునికి తాను ఎంతో నాజీరు చేసుకున్న వ్యక్తిలా కనబడతాడు, కానీ వేరుగా జీవితాన్ని చూసినప్పుడు ఎంతో వేరుగా ఉంది. Outside he is a man of God, inside he is a man of the world. ఆయన వెలుపల చూసినప్పుడు దైవజనుడిలా కనబడుతున్నాడు, లోపల లోకానుసారుడు. That's what happens when you drift away from the word and word of God. ఎప్పుడైతే నువ్వు దేవుని నుండి కానీ దేవుని యొక్క వాక్యం నుండి వైదొలిగిపోయి దూరంగా వెళ్తావు, అదే జరుగుతుంది. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? You will be wandering where you don't belong. అప్పుడు నీవు చెందనటువంటి స్థలములో నువ్వు తచ్చాడుతూ తిరుగులాడుతుంటావు. You should not be there, but you will be wandering there only. నువ్వు అక్కడ అసలు ఉండకూడదు, కానీ నువ్వు అక్కడే ఉండిపోతావు. Eventually your spiritual commitments don't mean much to you anymore. అంతేకాదు నువ్వు ఆత్మీయంగా చేసుకున్నటువంటి ప్రతిష్టతలన్నీ కూడా నీకు అవేమి అర్ధసహితంగా అనిపించవు ఇంకా. Now what type of reply those 30 people are giving? ఈ 30 మంది వీరు ఎలాంటి జవాబిస్తున్నారు? Yes, with the arrogance they are replying. వాళ్ళెంతో అహంకారంతో జవాబిస్తారు. In verse 18, 18లో what they are telling? వాళ్ళు ఏమంటారు? Samson asked a question. సంసోను ఒక ప్రశ్న వేశాడు. We all know that question.
ఆ ప్రశ్న మనకు తెలుసు. And what is the answer they are giving? వారు ఇచ్చేటువంటి జవాబు ఏంటి? In verse 18. 18లో In verse 18. 18వ వచనం, 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా. See, for a question is not the answer. They are questioning again him. కనుక చూడు, ఒక ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి మరొక ప్రశ్న జవాబు కాదు, వీళ్ళు ప్రశ్నకి మరొక ప్రశ్న జవాబు చెప్తారు. What does it mean? దాని అర్థం ఏంటి? They are humiliating Samson. అంటే సంసోన్ని వాళ్ళు కించపరుస్తున్నారు. We got the answer. మాకు జవాబు Now దొరికిపోయింది. you tell which is sweeter than honey and which is stronger than lion. మాకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పు, తేనె కంటే మధురమైంది తీపైంది ఏంటి, సింహం కంటే బలమైంది ఏంటి, నువ్వు చెప్పండి. Question is not the answer to a question. ఓ ప్రశ్నకి మరొక ప్రశ్న జవాబు కాదు. So finally the very life of Samson became a riddle. చివరికి సంసోన్ యొక్క జీవితమే ఒక విప్పుడు కథలా అయిపోయింది. He lost his wife. ఆయన భార్యను పోగొట్టుకున్నాడు. His marriage means it is a lifetime commitment. It is not a 7-day jolly trip. చూడండి, వివాహం అన్నప్పుడు అది జీవితకాలం ఉండేటువంటి ప్రతిష్ఠించబడినటువంటి సంబంధం, ఏదో 7 దినాలు కాలక్షేపం కొరకు ఉండేటువంటిది కాదు. So here when we see Samson's failures, కనుక ఇక్కడ సంసోన్ యొక్క వైఫల్యాలు చూసినప్పుడు he has not guarded his heart. Falling in love with Philistine is wrong. ఆయన చూడండి, ఫిలిస్తీయురాలతో ఆమెను ప్రేమించే విషయంలో తన యొక్క హృదయాన్ని తను కాచుకోలేదు. Secondly, he has not followed the marriage principles also. రెండోదిగా కనీసము పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి నియమాల్ని పాటించలేదు. Not only that, అంతేకాదు, he conformed himself to the Philistine marriage principles. అంతేకాదు, ఫిలిస్తీయుల యొక్క వివాహ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకరించి, and slowly pride and arrogance entered his life. మెల్లిగా ఆయన జీవితంలో గర్వము అహంకారం ప్రవేశించాయి. And he could not resist his wife's manipulations. కనుక తన యొక్క భార్య తను ఒత్తిడి చేస్తూ ఉంటున్నప్పుడు, మోసం చేస్తున్నప్పుడు ఎదిరించలేకపోయాడు. Actually, Samson, he should have been going to a war instead of a wedding to the land of Philistines, isn't it? That is the call of God. కనుక దేవుని యొక్క పిలుపును మనం చూసినప్పుడు నిజానికి సంసోను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కానీ పెళ్లికి వెళ్ళకూడదు. He has gone for wedding instead of war. అయితే ఆయన యుద్ధానికి వెళ్ళేదానికి బదులుగా వివాహానికి వెళ్ళాడు. But what God have done? దేవుడు ఏం చేశాడు? He has turned the wedding into a war. ఆయన ఏం చేశాడంటే వివాహాన్ని యుద్ధంగా మార్చాడు. See, this is what God does. కనుక చూడండి, దేవుడు ఇదే చేస్తాడు. Ultimately, his purposes will be fulfilled in spite of our failures. చివరికి మన ఓటమిలు ఎన్నున్నప్పటికీ కూడా దేవుడైతే తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. Yes. He has turned the wedding into a war. 30 Philistines are killed and the enmity is increased. కనుక అక్కడ ఆ వివాహాన్ని ఆయన యుద్ధరంగంగా మార్చాడు. 30 మంది ఫిలిస్తీయులు చంపబడ్డారు. అంతేకాదు, వారి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క స్నేహభావం దేశంగా మారిపోయింది. This is what we read in Deuteronomy 23:21 some time back. కొంతకాలం క్రితం ఇదే మనం చదివాము. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనములో. Yes, when thou shalt vow a vow unto the Lord thy God, thou shalt not slack to pay it. For the Lord thy God will surely require it of thee, and it would be sin in thee. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. He was a Nazirite. ఆయన నాజీరుగా ఉండాల్సిన వ్యక్తి. The call is very specific in the life of Samson to defeat the Philistines. సంసోను జీవితంలో దేవుని పిలుపు ఎంతో ప్రత్యేకంగా నిర్దిష్టంగా చెప్పాడు, ఫిలిస్తీయులను జయించాలని. That is the vow. అది ఆయన మొక్కుబడి. But what has happened? అయితే ఏం జరిగింది? He has not fulfilled that vow. ఆ మొక్కుబడి ఆయన నెరవేర్చలేదు. But God has seen somehow that vow is fulfilled. అయితే దేవుడు ఏదో రీతిగా ఆ మొక్కుబడి పూర్తి అంటే ఆయన నెరవేర్చేటట్లు చేశాడు. But Samson could not get any reward. అయితే సంసోనుకు మాత్రం ఎలాంటి బహుమానం దొరకలేదు. Samson never planned for a war. He planned for a wedding, but God has turned the wedding into war. సంసోను ఎన్నడూ యుద్ధానికి ఆయన ఏర్పాటు చేసుకోలేదు కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వివాహాన్ని యుద్ధ భూమిగా మార్చాడు. So what Judges 14 teaches us? అనగా న్యాయాధిపతుల గ్రంథం 14 మనకి ఏం నేర్పిస్తుంది? Let us see some constructive warnings from this chapter. ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి కొన్ని హెచ్చరికలు చూస్తాం. However dedicated we may be, sin problem ruins our lives. మనం దేవునికి ఎంత ప్రతిష్ఠించుకున్నటువంటి వారమైనప్పటికీ పాప సమస్య అనేటువంటిది ఒకవేళ చోటిస్తే మన జీవితాన్ని పాడు చేస్తుంది. We must be very careful. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. You may be a great man of God. నువ్వు గొప్ప దైవజనుడు కావచ్చు. You may be a woman who is working for God day and night. దివారాత్రాలు దేవుని కొరకే పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. But if you are not careful, sin problem will ruin your life
Samson is a glaring example. కనుక నీ జాగ్రత్తగా లేనట్లయితే పాపం అనేటువంటి సమస్య నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దానికి మనం కొట్టొచ్చేటట్లు కనబడేటువంటి ఉదాహరణ సంసోన్. Sin blinds us to his glory. అనగా సంసోన్ ఇచ్చండి, పాపం అనేది దేవుని మహిమ మనకు కనబడకుండా మనని అందులుగా చేస్తుంది. Not only sin blinds us, it will bind us also. పాపము మనని అందులుగా చేయటం మాత్రమే కాదు, అది మనం బంధించి వేస్తుంది. That's why the father is giving a wise instruction to his son in Proverbs chapter 4 from verse 20 to 27. అందుచేతే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 27 వచనాల్లో తండ్రి తన కుమారుడికి ఎంతో జ్ఞానంతో కూడినటువంటి సలహా ఇస్తాడు. Oh, it is a call to live in a particular, in a certain way. My son, you have to live in this way only. కానీ ఆయన చెప్తాడు, నా కుమారుడా ఈ విధానములో ఇలాగనే నువ్వు ప్రవర్తించాలి, ఇలాగనే జీవించాలని చెప్తాడు. You have to look only few things, not all things. నువ్వు కొన్ని సంగతులనే చూడాలి, అన్నిటిని చూడకూడదు You have అంటాడు. to turn away from other things. మిగతా సంగతుల నుంచి నువ్వు వైదొలిగిపోవాలి. It calls the son to walk in a particular path, not in another path. కనుక తన కుమారుని ఓ ప్రత్యేకమైన మార్గంలో నడుచుకోమని చెప్తాడు, అన్ని మార్గాల్లో నడవకూడదు అంటాడు. So this evening, what you are looking at? కనుక ఈ సాయంకాలము ఎటువైపు నువ్వు చూస్తున్నావు? Are దీన్ని you looking చూస్తున్నావు. at a Philistine? ఓ ఫిలిస్తీన్లను చూస్తున్నావా? Are you looking at power? లేక అధికారాన్ని, శక్తిని Are చూస్తున్నావా? you looking at beauty and riches? లేక అందాన్ని, ఐశ్వర్యాన్ని చూస్తున్నావా? Don't make mess of your lives like Samson. సంసోను వలె నీ జీవితాన్ని అంతటిని కూడా గందరగోళంగా చేసుకోవద్దు. God may still use you, but there won't be any reward. What is the use? దేవుడు నేను ఇంకా వాడుకోవచ్చు కానీ నీకే బహుమానం ఉండదు, ఏం ఉపయోగం? Don't look at the world. లోకాన్ని చూడొద్దు, Don't look at the women. స్త్రీలను చూడకూడదు, Don't look at the carcass. ఆ మృత కళేబరాన్ని చూడొద్దు, Don't look at the honey in the carcass. ఆ కళేబరంలో ఉన్న తేనెను చూడొద్దు. See Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుని చూడు. See the life of Lord Jesus. యేసుప్రభు వారి జీవితాన్ని చూడండి. It is written in Romans 15th chapter in the first 4 verses. రోమాపత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనంలో రాయబడింది, Lord Jesus Christ did not please himself. అక్కడ రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సంతోషపరచుకొనలేదు. Even while he was hanging on the cross, చూడండి, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా when he shouted, when he said, I thirst, కనుక ఆయన దప్పిగొనుచున్నాను అని కేక వేసినప్పుడు and they brought the vinegar. వారు అక్కడ ఉన్నటువంటి చేదుతో కలిపినటువంటి ఆ యొక్క ద్రాక్షారసం తీసుకొస్తారు. That is also a mixture of myrrh and wine. అది కూడా బోలము ద్రాక్షారసం కలిపినటువంటిది. And he has not touched it. Actually, he is in need. He is thirsty. అక్కడ నిజంగా ఆయన అక్కర్లో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. So even on the cross, he was very careful. He was not pleasing himself. ఆ సిలువ మీద కూడా ఆయన జాగ్రత్తగా ఉన్నాడు, తను తాను సంతోషపరచుకోలేదు. He gave himself for us. Galatians 2:20. గలతీ పత్రిక 2:20 మనం ఎరుగుదుము, తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. That's why you and I. అందుకనే నీవు నేను కూడా The lesson what we learned from Judges chapter 14. న్యాయాధిపతుల గ్రంథం 14 నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠము, Those of us who are living, let us live for God, and because he died and rose again for us. 2 Corinthians 5:15. కనుక ఎవరైతే మనం జీవిస్తున్నామో మనం ప్రభు కొరకే జీవించాలి. అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలంటే. You and I are expected to live for Lord Jesus Christ. నీవు నేను కూడా యేసుక్రీస్తు వారి కొరకే జీవించాలని కోరబడుతున్నా. That's what Paul reiterates in Romans 14:8 also. ఆ విషయాన్ని రోమా పత్రిక 14:8లో కూడా పౌలు మరలా నొక్కి చెప్తాడు. If we live for Christ. If we die for God. And whether we live or die, we are the Lord's. ఆయన అంటాడు, మేము బ్రతికినను మృతి చెందినను మేము మరి దేవుని వారమి, దేవుని కొరకే మృతి చెందినను బ్రతికినను మేము జీవిస్తామని. చూడండి రోమా 14:8 వచనంలో చూస్తున్నాం. రోమా 14:8 అండి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. Romans 14:8 must become our slogan in our Christian life. మన క్రైస్తవ జీవితంలో రోమా 14:8 మన నినాదంగా ఉండాలి. If I live for Christ. నేను ఒకవేళ బ్రతికితే ప్రభు కొరకే, If I die for Christ. నేను చనిపోతే ప్రభు కొరకే. So that's why there is no difference between me whether I live or die, because I belongs to the Lord in any state I am. కనుక ఏ స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా నేను బ్రతికినా చనిపోయినా ప్రభువాణ్ణి గనక దాన్ని బట్టి నాకేం చింత లేదంటే. You and I, we must take such a decision. నీవు నేను అలాంటి తీర్మానం తీసుకోవాలి. Let us not be like Samson. సంసోను వలె మనం ఉండవద్దు. See, when he lost that riddle, ఎప్పుడైతే మరి ఆ విప్పుడు కథ విషయంలో తాను ఓడిపోయాడో, now he became very angry because he has a debt to pay. ఇప్పుడు వాళ్ళకి వారు చెల్లించాల్సినటువంటి మరి చెప్పినటువంటి డబ్బు కట్టాలి, అది చెల్లించాలి కనుక చాలా కోపం తెచ్చుకున్నాడు.
చేసుకున్నాడు. Now there is no money with him. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. Already 7 days feast is arranged by him. అప్పటికే 7 దినాలు విందు ఆయనే చేశాడు. And so there is no money with him. కనుక ఆయన దగ్గర ధనం లేదు. So then secretly he went to Ashkelon because it is almost 20 miles away from Timnath. కనుక రహస్యంగా ఆయన అష్కెలోన్ అనే ప్రాంతానికి వెళ్తాడు. ఆయన అప్పుడు ఉన్నటువంటి తిమ్నాత్ నుంచి 20 మైళ్ళ దూరం అది. He never wanted to be seen as a murderer by these people of Timnath. ఈ తిమ్నాత్లో ఉన్నటువంటి వారు ఈయన నరహంతకుడు అని వాళ్ళు చూడకుండా చేయాలనుకున్నారు. So he walked all the way 20 miles to Ashkelon. కనుక దాదాపు 20 మైళ్ళు అష్కెలోన్ అనే ప్రాంతానికి నడిచి వెళ్తాడు. And he killed 30 Philistines there. అక్కడ 30 మంది ఫిలిస్తీన్లను చంపాడు. And he brought the garments. వారి వస్త్రాలు తీసుకొస్తాడు. And he gave those things to these 30 people. ఈ 30 మందికి ఆ యొక్క వస్త్రాలు ఇస్తాడు. He was involved in another cruel deed. మరొక క్రూరమైనటువంటి పనిలో ఆయన మునిగిపోయాడు. What have those 30 people have done? ఆ 30 మంది ఏం చేశారు? His joke about lion and his joke about honey, it ceased to be a joke, but it killed 30 people. కనుక చూడండి, ఆయన ఆ యొక్క సింహం గురించి కావచ్చు, తేనె గురించి కావచ్చు, తాను వేసినటువంటి ఒక మరి నవ్వులాట కొరకే తాను వేసినటువంటి ఆ యొక్క విప్పుడు కథ, అది విప్పుడు కథగా ఉండక అది 30 మంది ప్రాణాలు తీసేటువంటి దానికి దారి తీసింది. When you are playing with sin, పాపముతో ఆడుతున్నప్పుడు, when you are making jokes out of your failures, నీ యొక్క వైఫల్యాలు అంటే నీ తప్పిదాలని ఒక నవ్వులాట కొరకే నువ్వు ఆడుతున్నప్పుడు, when there is no sensitivity to sin, towards sin in your life, నీ జీవితంలో పాపం విషయం ఎలాంటి స్పర్శ లేనప్పుడు you are in a dangerous state. నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. Cruelty to further cruelty you will go down. అప్పుడేమవుతుంది? క్రూరత్వం నుంచి ఇంకెక్కువ కఠినుడు అయిపోతుంటావు. Today Samson is having neither money nor wife. కనుక ఆ పరిస్థితిలో అక్కడ చూస్తాం ఏంటంటే సంసోన్ దగ్గర ఆయన చేతిలో డబ్బు లేదు, ఆయన జీవితంలో భార్య లేనివాడుగా అయిపోయాడు. But in the midst of all these things we can see the hand of God. అయితే వీటన్నిటి మధ్యలో మనము దేవుని హస్తాన్ని చూడగలుగుతాం. What is that? అదేంటి? We can see the strategy of God in this total episode. కనుక ఈ పూర్తి జరిగినటువంటి దాని అంతట్లో కూడా మరి దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క పద్ధతి ఏంటో మనం చూడగలుగుతున్నాం. God's strategy is a larger strategy. కనుక దేవుని యొక్క చూడండి ఉద్దేశము అది ఎంతో గొప్పది. God was seeking an occasion to move against the Philistines. దేవుడు ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఆయనని మరి కదిలించే దాని కొరకు ఒక అవకాశాన్ని వెతుకుతున్నాడు. That is what we meditated from 14:4. ఆ విషయాన్నే మనం 14:4లో చూసాం. Now when Samson was angry, సంసోను ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు what God has to do? దేవుడు ఏం చేయాలి? God has to cool him down. This is not a godly quality. This is anger is a carnal quality. దేవుడు ఆయన చల్లబరిచి, ఈ కోపం అనేది దైవికమైన లక్షణం కాదు, చాలా మరి మౌనంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, అది దైవిక లక్షణం అని చెప్పాలి. But now what God has done? అది దేవుడు ఏం చేశాడు? Even that anger God has used to fulfill his purpose. ఆ కోపాన్ని సైతము దేవుడు తన ఉద్దేశం నెరవేర్పు కొరకే వాడుకున్నాడు. When Samson was angry, God poured out his spirit on Samson to fight with them. సంసోను He added fuel to fire. సంసోను కోపంతో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మను అతనిపై కుమరించి చెప్పాలంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా చేశాడు. Because his purpose is to be fulfilled. అంటే ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చబడడానికి. Killing those 30 Philistines without a reason, that developed enmity between Israelites and Philistines. అనగా ఏ కారణం నిష్కారణంగా 30 మంది ఫిలిస్తీన్లను చంపిన కారణం చేత ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు మధ్యలో శత్రుత్వం పెరిగిపోయింది. In other words, అంటే వేరొక మాటల్లో the process of delivering Israel started by God using the anger and failures of Samson. సంసోను యొక్క కోపాన్ని, సంసోను యొక్క ఓటములను దేవుడు ఉపయోగించుకొని ఇశ్రాయేలుని విడుదలిచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు దేవుడు. 30 people are killed. 30 మంది చంపబడ్డారు. And he is using Samson's weaknesses. సంసోను యొక్క బలహీనతల్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. But when we come to Samson, అయితే సంసోను విషయానికి వచ్చినప్పుడు all bad things have happened to Samson. సంసోనుకి అన్ని జరగకూడనటువంటి చెడు సంగతులు జరుగుతా వచ్చాయి. It did not take long for Samson to lose almost everything the Lord has given him. దేవుడు తనకిచ్చినది అంతటినీ కూడా కోల్పోయే స్థితికి రావడానికి సంసోనుకి ఎక్కువ దినాలు పట్టలేదు. Except his great strength. తనకు బలాన్ని మాత్రమే తాను కలిగి ఉండినట్టు చివరికి. But we all know finally he lost that strength also
at the time of his death. అయితే మనం ఎరుగుతాము ఆయనకు మరణ సమయానికి వచ్చేసరికి ఆ బలాన్ని సైతం తాను కోల్పోయాడు. All bad things have happened. ఆయన జీవితంలో అన్ని కూడా కీడు మరి జరగకూడనే The జరుగుతుంది. companions abused him. ఆయనకు సహచరులు ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా దూషించారు, ఆయనను కించపరిచారు. And the anger was kindled in his life. ఆయనకు జీవితంలో కోపం రేపబడింది. And his wife betrayed him. To be frank, she divorced. మరి ఆయన భార్య అతన్ని అప్పగించిందంటే వేరొక మాటలు చెప్పాలంటే అతనికి విడాకులు ఇచ్చినట్లు చేసింది. One man of God said, ఒక దైవజనుడు అన్నాడు, Samson won the battle and lost the war. ఆయన ఏం చెప్పాడంటే సంసోను యుద్ధాన్ని గెలిచాడు, సంసోను కొట్లాట్లో గెలిచాడు కానీ యుద్ధంలో ఓడిపోయాడు. Some people are penny wise and pound foolish, isn't it like that? కొంతమంది ఏం చేస్తారంటే చిల్లర డబ్బుల్లో ఎక్కువ జ్ఞానం చూపిస్తారు కానీ ఎక్కువ డబ్బు విషయానికి వచ్చినప్పుడు బుద్ధిహీనులుగా ఉంటారు. పైసలు కూడా పెడుతుంటారు, 2000 రూపాయల నోట్లు పంపిస్తుంటారు. కనుక penny wise and pound foolish. కనుక చిల్లర డబ్బులు కూడా పెడుతుంటారు కానీ 2000 రూపాయల నోట్ మరి అవి ఎక్కువగా పోగొట్టుకుంటారు. So wife left him. కనుక భార్యను విడిచిపెట్టింది. So by asking the riddle, by playing with his sin, he lost a wife whom he loved. కనుక ఆయన ఇప్పుడు కథ వేయడం ద్వారా తన ఓటమిని తాను ఒక నవ్వు కొరకే తాను ఉపయోగించినందుకు తాను ప్రేమించినటువంటి భార్యని తను కోల్పోయాడు. He lost the money also in the form of dowry, though it is not written. That was the custom in those days. మరి అక్కడ రాయబడినప్పటికీ కూడా అది నాలుగు అది మరి ఆచారం గనక ఆయన ఇచ్చినటువంటి కట్నంగా ఇచ్చిన డబ్బు కూడా పోయింది. Such a mighty man, he ran away like a runaway groom. అని చూడండి, అలాంటి బలమైనటువంటి వ్యక్తి, బలాఢ్యుడు, ఆయన ఒక పెళ్లి కుమారుడు పారిపోతున్నటువంటి వ్యక్తిగా పారిపోయాడు. Before I close the 14th chapter, 14వ అధ్యాయం ముగించడానికి మునుపు what are the results of all these things? వీటన్నిటి వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి? The friends conspiring. ఆ యొక్క స్నేహితులు మరి వారు కుట్ర చేస్తారు. Actually, if your character or behavior is pleasing in the sight of God, God will turn your enemies to be friend with you. కనుక నిజంగా కానీ నీ ప్రవర్తన దేవునికి ఇష్టాన్ని కలిగించేటువంటిదిగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, నీ శత్రువులను సైతము నీకు మిత్రులుగా అయ్యేటట్లు చేస్తాడు. That is what Solomon writes in Proverbs 16 verse 7. ఆ విషయాన్ని సొలొమోను రాస్తాడు. సొలొమోను సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. 16:7 అండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. Yes, when your way of living is pleasing in the sight of God, God will turn your enemies and he will make them as your friends. కనుక నీ యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క శత్రువులను సైతము నీకు మిత్రులుగా మారుస్తాడు. Then what is the opposite of that? దానికి వ్యతిరేకమైనటువంటిది ఏంటి? If your way of living is not pleasing in the sight of God, your friends also will become your enemies. నీ ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరంగా ఉండనప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ మిత్రులను సహా నీ శత్రువులుగా చేస్తాడు. That is what has happened here. అదే ఖచ్చితంగా ఇక్కడ జరిగింది. The way of life of Samson was not pleasing in the sight of God. సంసోను యొక్క జీవితమైన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా లేదు. But the people who are brought to be with Samson, they conspired against Samson. అయితే సంసోనుతో ఉండడానికి తీసుకురాబడినటువంటి వారు సంసోనుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. All the 7 days of weepings and not 7 days of joy. 7 దినాలు కూడా 7 దినాలు కూడా ఏడుపు విలపించడమే కానీ ఆనందం లేదు. And even from the wife's side, she violated the marriage principles and she sided the Philistines. భార్య విషయానికి వచ్చినప్పుడు కూడా ఆమె వివాహ నియమాలన్నింటినీ కూడా ఆమె అతిక్రమిస్తుంది, ఫిలిస్తీన్ల పక్షాన చేరుతుంది. And not only that, అంతేకాదు in 14:16, though Samson loved her so much, his love was questioned by her. కనుక 14వ అధ్యాయం 16వ వచనంలో సంసోను ఆమెను ఎంతో ప్రేమించిన ఆమె ఆయన ప్రేమను అనుమానించి నువ్వు ప్రేమిస్తున్నావని అడుగుతుంది. Thou dost but hate me, verse 16, and lovest me not. 14:16 అంటుంది, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. Days of joy became days of sorrow. కనుక ఆనందంగా ఉండాల్సిన దినాలు దుఃఖకరమైన దినాలుగా మారిపోయాయి. When he should be happy, he became angry. ఆనందంగా ఉండాల్సిన సమయంలో కోపంతో నింపిపోయాడు. And 30 innocent people lost their lives. 30 మంది అమాయకులైన వారు ప్రాణాలు కోల్పోయారు. And he started calling his wife, not even 7 days over, you are a heifer. కనుక కనీసం 7 దినాలు కూడా కాలేదు, తన భార్యను దూడ అని పిలుస్తున్నాడు. See how wonderful that marriage is. చూడండి ఆ పెళ్లి ఎంత అద్భుతంగా ఉండింది. So he lost his money and wife also. కనుక తనకు ధనాన్ని పోగొట్టుకున్నాడు, భార్యను కోల్పోయాడు. And ended up in rivalry and divorce. చివరికి ద్వేషాన్ని పెంచుకున్నాడు, అది పరిత్యాగ పత్రిక ఇచ్చేంత వరకు దారితీసింది. Finally it is written in English 19th verse, in Telugu 20th verse, he went up to his father's house. చివరికి మనం చూస్తాము 20వ వచనములో
అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా. In other words, అంటే వేరొక మాటలో we can see him losing everything and returning like the prodigal son. ఆయన చూడగలుగుతాం ఏంటంటే అన్ని కోల్పోయి తప్పిపోయిన కుమారులా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. Everything he lost. అంతా కోల్పోయాడు. Now, as a runaway groom, he is returning to his father's house. ఇప్పుడు తప్పిపోయిన పెళ్లి కుమారులాగా ఆయన మరి తన తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. Look into your own life. కనుక నీ సొంత జీవితాన్ని చూసుకోకసారి. Are you like that? నువ్వు అలాగున్నావా? You have violated the principles of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క నియమాలను నువ్వు మీరావు. Today you wanted to get satisfaction from the world. ఇది నా లోకం నుంచి సంతృప్తి పొందాలనుకున్నావు. But today when you see the condition, you lost everything. అది నీ స్థితి చూసుకుంటే అన్ని కోల్పోయావు. You want to get this and that, ultimately you lost everything. నీకు అది ఇది కావాలనుకున్నావు, చివరికి అన్ని కోల్పోయావు. Today అందుకని ఇది నాన్న, it is written that Samson came back to his father's house. ఇక రాయబడింది ఏంటంటే సంసోను తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడని. He can run away to some desert or some forest. ఆయన కావాలంటే ఏదో అరణ్యానికి కావచ్చు, అడవికి ఏదో పారిపోవచ్చు. Or with all in his anger he can finish his life also. కనుక ఆయన తన కోపం ఎక్కువగా ఉన్న కారణం చేత తన యొక్క ప్రాణాన్ని తీసుకునవచ్చు. He has not done like that. అలా చేయలేదు. Beautiful thing what we can learn is he returned to his father's house. ఇక్కడ చక్కని సంగతి రాయబడింది ఏంటంటే తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. Your condition is also like Samson probably this evening. ఈ సాయంకాలం బహుశా నీ పరిస్థితి కూడా సంసోన్ లాగా ఉందేమో. With so many hopes, loving the world, you went into the world and lost everything. నీవు ఎంతో మరి లోకం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని లోకంకి వెళ్ళిపోయావు, చివరికి అన్ని కోల్పోయినావు. Everybody left you. అందరు నేను విడిచిపెట్టారు. What to do, you are not able to decide. ఇప్పుడు ఏం చేయాలో అనేది తీర్మానించలేకపోతున్నావు. Look into the life of Samson, at least in this aspect. కనుక కనీసం ఈ విషయంలో అయినా సంసోన్ యొక్క జీవితాన్ని చూడు. It was a good occasion for Samson to wean off from all those relationships. కనుక ఆ యొక్క సంబంధాలన్నిటి నుంచి కూడా తెగతెంపులు చేసుకునే దాని కొరకై సంసోనికి చక్కని అవకాశం అది. Even today, ఇది నాన్న కూడా God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Are you just you are in the air now? ఇది ఇప్పుడు Nobody ఏదో is there with you. ఇప్పుడు ఏదో గాలిలో ఉన్నట్లుగా ఉన్నావు, ఎవరు నీతో లేరు. Helpless situation. నిస్సహాయమైన స్థితిలో ఉన్నావు. All your dreams are shattered. నీ కలలన్నీ చెదిరిపోయాయి. Not even a single person is with you. Not even a single pie is there in your pocket. కనీసం ఒక్క వ్యక్తి నీతో కూడా లేడు. నీ యొక్క దగ్గర కనీసం ఒక మరి నీ దగ్గర కనీసం ఒక రూపాయి కూడా లేదు. You may be hearing over the YouTube. బహుశా నువ్వు యూట్యూబ్ ద్వారా వింటున్నావేమో. God is talking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Why can't you come back to the Father's house? ఎందుకని తండ్రి ఇంటికి నువ్వు రావద్దు? Father is waiting for you. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. When the prodigal son returned, how the father waited and ran. The father in the house of God is also waiting for you. కనుక ఈ రీతిగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎదురు చూస్తూ పరిగెత్తుకొని వెళ్ళి అతని మేడ మీద పడ్డాడు. అలాగనే దేవుని ఇంటిలో ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Very slowly he is coming back with so many doubts. ఎంతో మెల్లిగా ఎన్నో అనుమానాలు కలిగి తిరిగి వస్తున్నాడు. Slow are the steps of repentance, swift are the steps of forgiveness. చూడండి, పశ్చాత్తాపంతో వేసేటువంటి అడుగులు ఎంతో మెల్లిగా వేసినప్పటికీ క్షమాపించేటువంటి వ్యక్తి యొక్క అడుగులు ఎంతో వేగంగా వేస్తాయి. Oh, with doubts the son is returning, but the father is running. ఎంతో అనుమానముతో మరి ఆ కుమారుడు బయలుదేరి వెళ్తున్నాడు, ఎంతో ప్రేమతో తండ్రి పరిగెత్తుకు. A person who spent his time with the pigs, how his appearance will be. The father fell on the neck of the son. And he is not seeing all those things. పందుల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రూపము అవతారం ఏ రీతిగా ఉంటుంది. అయితే తండ్రి అవన్నీ పట్టించుకోకుండా పరిగెత్తుకెళ్ళి ఆయన మెడ మీద పడ్డాడు. Why can't you come back? అనగా ఎందుకని నువ్వు ఆయన దగ్గర తిరిగి రావాలి? How long you will roam in this world? ఎంతకాలము ఈ లోకంలో తిరుగులాడుతున్నావు? Already sufficiently the world deceived you. ఇప్పటికే చాలినంత లోకం నిన్ను మోసం చేసింది. Come back to Jesus. యేసు ప్రభు దగ్గర తిరిగి రా. He is waiting for you. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. This message is for you. ఈ వర్తమానం నీ కొరకే. Yeah, probably you may be thinking of ending your life. నీ జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తున్నావేమో. Beautiful ending in 14th chapter is Samson came back to his father's house. 14వ అధ్యాయం చివరి వచనంలో చక్కగా ముగింపు ఏంటంటే సంసోను తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. Cut off all the relationships and your father is ready to look after. నీకున్నటువంటి ఆ యొక్క లోకముతో ఉన్నటువంటి బంధాలన్నీ తెంచి వేసుకో. నీ తండ్రి నిన్ను చేర్చుకోవటానికి సంసోను చేర్చుకున్నట్లు చేర్చుకోవటానికి సిద్ధంగా. World enticed you. World has taken you under its control and destroyed you sufficiently. లోకము నిన్ను లాలన చేసి ఆకర్షించుకుంది. లోకము నిన్ను తనకు స్వాధీనంలో తీసుకొని చాలినంతగా నీ జీవితాన్ని అంతా నాశనం చేసింది. Do you want to come? నువ్వు తిరిగి రాగోరుతున్నావా? This is the right time. ఇది సరైన సమయం. Tell to the father, Father, I am coming. తండ్రితో చెప్పు, తండ్రి ఇదిగో నేను వస్తున్నాను. Today will be the most joyful day in your life. ఈ దినము నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన దినంగా మారుతుంది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.